సో మొత్తానికి అయితే వేడి వేడి పూర్ణాలు అంటే బూరెలు, పూర్ణం బూరెలు అమ్మవారికి రెడీ అయిపోయినాయి. అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదం పెట్టిన తర్వాత మనం టేస్ట్ చేయాలి. ఓకే ఓకే, నైవేద్యం పెట్టేసాం. మరి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేయి లక్కీ. టేస్ట్ చేస్తాం. వేడి వేడిగా ఉన్నాయి, చాలా వేడిగా ఉన్నాయి, నోరు కాలిపోతుందేమో. ఒకసారి నేను తీయడం కూడా చూపిస్తాను. బూరి మామూలుగా ఇలా బూరి ఉంటుంది కదా, ఇక్కడ ఇలా హోల్ ఇలా పెట్టుకుని దీని నిండా నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు, నేను నెయ్యి తిన్నా కాబట్టి చూపించట్లేదు, లేకపోతే నెయ్యి ఫుల్గా వేసి చూపించాను. ఈ నిండా నెయ్యి వేసుకుని అప్పుడు తింటారు అనమాట. ఓకే, ఇప్పుడైతే టేస్ట్ చూడు. పైన క్రిస్పీగా ఉండాలి, ఇది లేయర్ క్రిస్పీగా భలే ఉందండి. వచ్చింది, వేడి వేడిగా ఉంది కాబట్టి ఇలాగే కాలిపోతుంది ఫస్ట్ కదా. పైన లేయర్ చూడు క్రిస్పీగా లోపల ఆ పూర్ణం తగులుతూ ఉంటే కరెక్ట్ గా ఉంది. నేను చెప్పలేకపోతున్న మాటల్లో అద్దుర్స్ అసలు కాంబినేషన్. రవ్వ రవ్వగా ఉండాలి, రవ్వ రవ్వలాగా ఉండాలి. ఓకే, మెత్తగా ఉండకూడదు, దోశల పిండి అంత మెత్తగా ఉండకూడదు, రవ్వ రవ్వలాగా ఉంటే పైన క్రిస్పీగా వస్తుంది. మనకి కరెక్ట్ గా వేసుకుని బియ్యం కూడా కరెక్ట్ గా 5 to 6 hours నానితే పైన లేయర్ అన్నది ఏంటంటే మనకి గట్టిగా ఉండదు, కరెక్ట్ గా ఉంటుంది. లేకపోతే పైన లేయర్ గట్టిగా ఉంటది అనమాట. మనకి ఆ పప్పు బియ్యం కూడా 5 to 6 hours నానిన తర్వాత మనం కరెక్ట్ గా రుబ్బుకుంటే చాలా బాగుంటది. కన్ఫామ్ గా ఈ బూరెలు మీరు ఈసారి ట్రై చేయండి. విజయలక్ష్మి గారు ఎలా చెప్పారో ఆ పద్ధతి ప్రకారం నేనైతే ఇది భలే ఎంజాయ్ చేస్తున్నాను. బాగా నచ్చినట్టుంది, చాలా నచ్చేసాయి ఇవన్నీ నాకు. వరలక్ష్మి వ్రతం స్పెషల్ పూర్ణాలు చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో స్పెషల్ గా చూపించారు. నాకైతే టేస్ట్ అద్దుర్స్ అనిపించింది, చాలా చాలా నచ్చింది నాకు, బాగుంది. సో మీరు కూడా చక్కగా ఇంట్లో పూర్ణాలు ప్రిపేర్ చేయండి, పులిహోర ఇంకా రకరకాల నైవేద్యాలు పెడతా ఉంటారు అమ్మవారికి. అండ్ మీరు కూడా మంచిగా పూజ చేశారు ఈ రోజు. సో మా అందరు ప్రేక్షకుల కోసం మంచిగా వండి పెట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ రకంగా మీకు చూపించడం ఇంకా హ్యాపీగా ఉంది అనమాట. నార్మల్ రెగ్యులర్ గా ఇప్పుడు మన వంటశాలలో ఎలాగో వంటలు చేస్తూనే ఉంటాను, ఇప్పుడు ఇలా ABN లో చూపించడం ఇంకా కొంచెం ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకే, సో ఇది వాళ్ళ వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో టేస్టీ వంటకంతో వచ్చేస్తాను మీ ముందుకి. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్.